ఇదివరకైతే మామూలుగా హేమగారు అని పిలిచేవారు, ఇప్పుడు పచ్చళ్ళ హేమగారు అని పిలుస్తున్నారు. హేమ పికిల్స్ వాళ్ళు వచ్చారు అనే చెప్తున్నారు తప్ప హేమగారు అని పర్టికులర్గా ఏమన్నారు. నమస్తే అండి, నా పేరు హేమ, మా హస్బెండ్ పేరు జగదీష్ కుమార్, నాకు ఒక బాబు అండి, బాబు పేరు తనుష్. హేమా పికిల్స్ అని చెప్పేసి రాయడపాకల్లో స్టార్ట్ చేశానండి. ఫస్ట్ 200 grams ఈ బాటిల్ నుంచి స్టార్ట్ చేసామండి. సో ఈ బాటిల్ తర్వాత 1/2 kg స్టార్ట్ చేసాం, తర్వాత 1 kg, 5 kg. ఇప్పుడు ప్రతి ఊర్లోకి, ప్రతి చిన్న షాప్ లో కూడా మా బ్రాండ్ ఉండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ 10 rupees ప్యాకెట్ అనేది స్టార్ట్ చేసామండి. ఇది ప్రతి పాన్ షాప్ లో కూడా మా బ్రాండ్ ఉంటుందండి. 16/10/2007లో నేను డోక్రాలో జాయిన్ అవ్వడం జరిగిందండి. 2019లో నేను పికిల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశానండి. సో అప్పుడు వచ్చేసిన నాకు లోన్ వచ్చేసి 80,000 వచ్చింది. దాన్ని నేను ఫస్ట్ పెట్టుబడిగా నేను యూజ్ చేయడం జరిగింది. తర్వాత నేను ఇప్పుడు 2 lakhs తీసుకున్నాను. దాన్ని కూడా ఫుల్ గా నేను ఏదైతే పికిల్ ఇండస్ట్రీ ఉందో దానికే పెట్టడం జరిగింది. తర్వాత నాకు 2023లో 25 lakhs మిషనరీ లోన్ వచ్చిందండి. నేను ఏదైతే స్టార్ట్ చేశానో ఆ ప్లేస్ సరిపోక పక్కన ఉన్న షెడ్ కి యూజ్ చేయడం జరిగింది. ఆ 25 lakhs లో నేను షెడ్ కి కొంత పెట్టుబడి పెట్టుకున్నాను. తర్వాత 10 rupees ఏదైతే ఈ ప్యాకింగ్ ఉందో దీని మిషనరీ కోసం, తర్వాత కొన్ని బ్లెండర్స్ మిక్స్ చేయడం అది నాకు కుదరట్లేదు, ఎక్కువ మేము కలపాల్సి వస్తుంది, అది హ్యాండ్ మేకింగ్ కుదరట్లేదు కాబట్టి బ్లెండర్స్ కూడా మేము పర్చేస్ చేయడం జరిగింది. తర్వాత సీలింగ్ మిషనరీస్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఆ 25 lakhs వచ్చిన తర్వాత నాకు బిజినెస్ కి చాలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగిందండి. ఎప్పుడైతే కరోనా వచ్చిందో చాలా వరకు లాస్ అయిపోయాం, చాలా డిసప్పాయింట్ అయిపోయాం. మాకు మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి కూడా మనీ లేదు. సో ఆ టైంలో నాకు మెప్మా నుంచి వాళ్ళు తీసుకొచ్చారు ప్రపోజల్, PMFME పెట్టుకోండి, మీకు బాగుంటుంది, మిషనరీకి ఇస్తారు అని. క్లోజ్ చేసేద్దాము అనే టైం నుంచి ఆ లోన్ ఏదైతే వచ్చిందో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది. మేము డైరెక్ట్ గా మ్యాంగోస్ కానీ, టమాటో కానీ, అల్లం, ఆమ్లా, నిమ్మకాయ మొత్తం అన్ని కూడా నేను డైరెక్ట్ రైతుల దగ్గర నుంచే పర్చేస్ చేస్తానండి. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, పర్చేస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీబడి ప్రతిదీ కూడా నేనే దగ్గరుండి చూసుకుంటానండి. విజయవాడ నుంచి నేను వైజాగ్, విజయనగరం వరకు మొత్తం ప్రతి ఊర్లోని మా ప్రోడక్ట్ ఉండేటట్టుగా నేను చేయాలని అనుకుంటున్నాను. వారణాసికి 100లో జిల్లాలో మనం కూడా ఉన్నామా అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడికి వెళ్ళడం వల్ల డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మనం మార్కెట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, మాకు తెలియని ఎన్నో మెలకువలు మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ 3 days కూడా. మేడం గారు అన్నారు కదండి, మమ్మల్ని ఒక తల్లిలాగా, మేము వాళ్ళకి ఒక పిల్లల్లాగా చూసుకుంటారండి. ఇయర్లీ 12 lakhs చేస్తాను. అబౌవ్ మొత్తం ఖర్చులో ఆల్మోస్ట్ అన్ని పోగా నాకు ఎవ్రీ మంత్ 40,000 rupees ఉంటుందండి. ఇప్పటి వరకు నేను జాబ్ చేసి నేను శాలరీ తీసుకునేదాన్ని వేరే వాళ్ళ దగ్గర. ఇవాళ నా దగ్గర ఇంచుమించు ఒక 18 members వరకు జాబ్ చేస్తున్నారు. సో ఇంతమందికి నేను ఇవాళ ఉపాధి కల్పిస్తూ నేను శాలరీ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉందండి నాకు. ఈ అవకాశం ఇచ్చిన మెప్మా వాళ్ళకి, డోక్రా వాళ్ళకి, SHG వాళ్ళకి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలండి.